గౌతమ్ సవాంగ్ బదిలీ వెనుకున్న సవాలక్ష కారణాలలో ఆ కారణమే అత్యంత కీలకమైనదా? అందుకే సవాంగ్ను మాట మాత్రమైనా చెప్పకుండా సాగనంపారా? వివేక హత్య కేసులో వాంగ్మూలాలే సవాంగ్ పదవికి ఎసరు తెచ్చాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి నాకు రెండు కళ్ళ లాంటి వారు అని సీఎం చెప్పారు అని, ఈ వ్యవహారంలో సీఎం చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు అని గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారని సునీత, ఆమె భర్త సిబిఐకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ వాంగ్మూలాలు బయటకు రాకముందే సేకరించిన వైసీపీ కీలక నేతలు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఇవి బయటకొస్తే జరిగే నష్టం గురించి ఆలోచించి భయపడ్డారని కూడా చెబుతున్నారు. చివరకు వారనుకున్నదంతా జరిగింది. ఇవి బయటకు రానే వచ్చాయి. ఒక్కసారిగా అందరూ ఆందోళన చెందారు. అయితే గౌతమ్ సవాంగ్, సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వద్ద చేసినట్టుగా వాంగ్మూలంలో పేర్కొన్న వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం ఎపిసోడ్లో వైసీపీని, ఆ పార్టీ నేతలను ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా, రోజుకో వాంగ్మూలం బయటకు వస్తున్నా వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గౌతమ్ సవాంగ్, సునీత, ఆమె భర్త ఎదుట కామెంట్స్ చేయటం, వాటిని వారు యథాతథంగా సిబిఐ దగ్గర స్టేట్మెంట్ రూపంలో ఇవ్వటం కూడా గౌతమ్ సవాంగ్ బదిలీకి ఓ కారణమని చెబుతున్నారు. సహజంగా గౌతమ్ సవాంగ్ పెదవి విప్పరు. అధికార పార్టీ సానుభూతి పరులు కాకపోతే ఎక్కువగా కూడా మాట్లాడరు. కానీ ముఖ్యమంత్రి కుటుంబీకులు కావడంతో టంగ్ స్లిప్ అయి ఉంటారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. పైగా వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి తనను కలుసుకున్నారు అని సవాంగ్ చెప్పడం సంచలనం రేకెత్తించింది. ఈ వాంగ్మూలాలను ముందే అధ్యయనం చేసిన కీలక నేతలు వెంటనే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని, అసలు కారణం ఇదేనని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అనుకునేందుకు ఇదొక ఉదాహరణ అంటున్నారు. వాంగ్మూలం చూసిన ప్యాలెస్ పెద్దలకు ఆగ్రహం కట్టలు తెంచుకుని వెంటనే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని చెబుతున్నారు. అందుకే శృతి మించిన ప్రభుభక్తి మొదటికే మోసం తెస్తుంది అని, చట్ట ప్రకారం పనిచేసుకుంటూ పోతే ఏ గొడవ ఉండదు అని పోలీస్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.